జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. కొన్నిసార్లు దేవుడు మీ పరిచర్య ద్వారా మీ సంఘాలలో ఎటువంటి పరిచర్య చేస్తున్నాడు అనేది మేము వినటం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. మన జీవితాలు ఇంపాక్ట్ఫుల్గా ఉండాలంటే భార్యాభర్తలుగా మనము ఇంటిలో ఉండేది బయట అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై, నిజమే నిజమే దీనవరుడై ఉదయించే రేడు నేడు జనించినాడు ఆనందం అద్భుతం. రేడు నేడు జనించినాడు సంతోషం సమాధానం. ప్రభురాగను బాసురంబగు క్రీస్తు, రాజితం బగు తేజం బహుతో ఉద్భవించినాడు. అంబరముగా ఆవిర్భవించే నీతి సూర్యుడై, పొరపాటును మరొకసారి గ్రహించుకొని, యేసయ్యా ఈ సంవత్సరమైనా నా హృదయంలో నీవు జన్మించవా? నా హృదయంలో నీవు జన్మించగలిగితే నేను నిజమైన క్రిస్మస్ను నేను జరుపుకోవటానికి వీలుంటుంది. ఆయన రాకుండా మనము క్రిస్మస్ జరుపుకుంటే జరుపుకోవచ్చు గాక, కానీ అది నిజమైన క్రిస్మస్ కాదు. అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఒక తల్లి ఉయ్యాల ఊపుతుందట, ఉయ్యాల ఊపుతూ పాట పాడుతుందట. ఇంకొక తల్లి వచ్చి ఏం చెప్పిందంట, ఉయ్యాల్లో బేబీ లేడు, ఏంది ఊపి పాట పాడుతున్నావు అన్నట. ఆ ఉయ్యాల్లో బేబీ లేదన్న సంగతి ఈ ఊపుతూ పాట పాడే ఆమెకు తెలియదు.
యేసు ప్రభు లేకుండానే మనము క్రిస్మస్లు జరుపుకుంటే, ఉయ్యాళ్ళలో బేబీ లేకుండా ఊపుతూ పాట పాడినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. దేవుని బిడ్డలు, యేసయ్యను మన హృదయంలో జన్మింప చేసుకొని క్రిస్మస్ను చేసుకుందాం. అలా చేసుకోగలిగినటువంటి బలమైనటువంటి దేవుని యొక్క సన్నిధి, ఆశీర్వాదం, సమాధానము దేవుడు మనకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. శ్రేయసు రాజు